ఏదైతే HIV ఎయిడ్స్ కానీ పాపులేషన్ కానీ ఇంకొక పక్కన అప్పట్లో ఇది కూడా ఒకటే ఆలోచించాలి దిశ, ఎర్లీ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎకనామిక్ స్టేటస్ను బట్టి, వాళ్ళకుండే అవగాహన బట్టి, ఆ ప్రాంతంలో ఉండే అలవాట్లు బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన దగ్గర ప్రెగ్నెన్సీ ఏదైతే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది, దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అర్లీ మ్యారేజ్ చేసి పిల్లల ఆరోగ్యం కూడా సరిగా ఉండదు, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. ఇప్పుడు లేట్ మ్యారేజ్ అయ్యి మళ్ళీ పిల్లలు పుట్టడం కూడా సమస్య అవుతుందనే విధంగా మనం ముందుకు పోతున్నాం. దీన్ని మనందరం కూడా మాట్లాడాలి. రైట్ ఏజ్లో మ్యారేజ్ జరగాలి. ఇదేదో ఇప్పుడు ఏమనుకుంటున్నట్టు ఈ హౌస్లో మనం అందరం కూర్చొని వీఆర్ ఆల్ టాకింగ్ ఓన్లీ ఎకనామిక్ ఇష్యూస్, నాట్ సోషల్ ఇష్యూస్, లేకుంటే వీఆర్ ఆల్ టాకింగ్ పొలిటికల్ ఇష్యూస్. పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే పొలిటికల్గా అడ్వాంటేజ్ వస్తుంది, ఎకనామిక్ ఇష్యూస్ మాట్లాడితే ప్రజలకు ప్లీజ్ చేయగలుగుతాం. కానీ సోషల్ ఇష్యూస్ మాట్లాడడం లేదు. ఇవి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్క రవికుమార్ చెప్పినట్టు ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా నా ఉద్దేశం పర్సెప్షన్స్. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఒక బాధ్యత పెరుగుతుందో, ఎన్ని ఇబ్బందులున్నా అధిగమించడానికి కూడా ఒక ఆలోచన వస్తుంది. ఇంతవరకు ఒకరిద్దరు మాట్లాడినట్టు చెప్పారు. నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక సంక్షేమం, ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని తీసుకోగలిగితే ఏదైనా సాధ్యం. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు రవికుమార్ కూడా మాట్లాడినప్పుడు దీన్ని మళ్ళీ మళ్ళీ అందరూ చెప్పారు, తప్పకుండా తొందరలోనే ఎడ్యుకేషన్లో పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తేవాలా, ఎక్కడ తేవాలో తీసుకొచ్చి డెఫినెట్గా పార్ట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. థియరాటికల్గా కాకుండా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కి మనం ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డివోర్స్ గురించి మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారు. మాట్లాడినప్పుడు షీజ్ రైట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మైక్రో ఫ్యామిలీస్లో టాలరెన్స్ తగ్గిపోయి, నేను ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న టెక్నాలజీ కూడా ఒక రీజన్ అయిపోయింది. ఇంట్లోనే ఉంటాం, మెసేజెస్ పెడతా ఉంటాం. అంటే నాకు కూడా అలవాటు అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది, అందరికీ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి మెకానికల్ అయిపోయాం. లైఫ్ అంతా మెకానికల్ అయిపోయి డిబేట్ లేకుండా, డిస్కషన్ లేకుండా. మొన్న చూస్తే నాకు బాధ వేసింది. ఇక్కడ విజయవాడ భార్య టీవీ పెట్టుకుంది. టీవీ పెడితే భర్త ఎక్కువ సౌండ్ తగ్గించుకున్నాడు. భార్య భర్తను చంపేసింది. అంటే టాలర్ సౌండ్ తగ్గించామంటే మంగళగిరి లోకేష్ కూడా మాట్లాడాలా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన దిశ టాలరెన్స్. ఇప్పుడు నన్ను ఎవరిని అన్నారనుకో, నన్ను అంటాడా అనుకుంటే అడిగి అయిపోయింది ఇంకా. కానీ ఆ టాలరెన్స్ పోయేసి ఈ సమస్యలని వస్తున్నాయి. అందులో ఈ మధ్య యంగ్స్టర్స్లో కానీ సమాజంలో కానీ ఇది పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. స్టబన్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి, కానీ అట్ ది సేమ్ టైం ఏది రైట్ ఏది రాంగ్ డిస్కషన్, డిబేటు ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన విష్ణుకుమార్ రాజు గారు కొంత టైం ఇవ్వాలి, ఇప్పుడే మీరు పెట్టేదండి అని కూడా మాట్లాడారు. ఇది రైట్. ఏది పెట్టినా కూడా రీజనబుల్ టైం ఇచ్చి గెస్టేషన్ పీరియడ్ ఇచ్చి మనం చేయాల్సిన అవసరం. లోకల్ బాడీస్ ఇవన్నీ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆలోచిద్దాం. రెండోది కూడా మీరు అడిగారు, 25,000 ఇస్తున్నారు ఇద్దరికి ముగ్గురు పిల్లలకి, అదే సమయంలో 1000 రూపాయలు కూడా ఇస్తారని మూడో చైల్డ్కి. అది కూడా నేను ఆలోచిస్తాను. అవి కూడా ఆలోచించి డిబేట్ చేద్దాం. నాకు డబ్బులుంటే దీనికంటే మించిన ప్రోగ్రాం లేదు. జనాభా ఉంటేనే మనం సర్వీస్ చేసేది. మనకుండే 5 కోట్ల జనాభా తగ్గకుండా
పాపులేషన్ కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ప్రపంచంలోనే శాశ్వతంగా తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతున్న అనుమానం లేదు. దానికి ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. ఇప్పుడే విజయనగరం ఎమ్మెల్యే అజిత్ గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ కన్విక్షన్తో మనం చేసినప్పుడు వ్యక్తులు ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం. దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం. వీఆర్ ఆల్ వర్కింగ్ నాట్ ఫర్ బిగ్ అంటే బిలినియర్స్ మిలినియర్స్ కోసం కాదు. మనం పోరాడేది, మనం చేసేది పబ్లిక్ పాలసీస్. ఈ పవిత్రమైన దేవాలయాల్లో ప్రజాహితం కోసం పనిచేస్తాం, పేదవాళ్ళ కోసం పనిచేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించి ఎలాంటి సొసైటీని చూడాలనుకుంటున్నామో అది చేసే శక్తి మనకుంది. ఎన్నో ఏళ్లు పడదు, 25 ఏళ్లకు మునుపు అధ్యక్ష ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకాల టెక్నాలజీలు ఎక్కడా లేవు. ఆ రోజు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం, విజన్ 2020 తయారు చేశాం. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రం. బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. అది ఆ రోజు ఫౌండేషన్ ఇచ్చాం, ఈరోజు రియాలిటీ అయింది. ఒక్క ఐటీ పాలసీ ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఇవన్నీ సాధ్యమైనాయంటే ఈరోజు మనం అనుకున్నది రాబోయే 20-30 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో నేను ఊహించిన సమాజం ఆర్థిక అసమానతలు తగ్గి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలుండే సమాజమే ఒక సుస్థిరమైన సమాజం. ఆ సమాజం కోసమే ఈ పవిత్రమైన దేవాలయంలో ఈ యొక్క అసెంబ్లీలో చట్టాలను చేస్తాం, పబ్లిక్ పాలసీస్ రూపొందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మా కాళశ్రమిలో చెప్పాడు అధ్యక్ష, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ 3 చిల్డ్రన్. కాబట్టి అది ఈజ్ రైట్, సైకాలజీ ఈజ్ ఇంపార్టెంట్. డిబేట్ చేసినప్పుడు అవన్నీ కూడా బయట వస్తూ ఉంటాయి. రామాంజలి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సంతానమే సంపద, అది వాస్తవం. ఇంకో పక్క విజయ్ కుమార్ ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్, మన ఇఫ్స్ అండ్ బట్స్ ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుందనుకుంటే రోడ్డు మీద పోవడం మానేస్తాం. రోడ్డు మీదకి పోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాలసీ అచీవ్ చేయాలి, ఏం చేయాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మీరు చెప్పినట్టు 1 సంవత్సరం దీన్ని అమలు చేస్తే కొన్ని అవుట్కమ్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, కొండబాబు కూడా చాలా క్లియర్గా మన ఆలోచన విధానాలు వేస్ట్ టు ఎనర్జీ కింద వేస్ట్ని సంపద క్రియేట్ చేయడం, సర్క్యులర్ ఎకానమీ, ఇవన్నీ కూడా మాట్లాడారు. వారిని కూడా అభినందిస్తూ, ఇంకొక పక్కన ఈరోజు ఇలాంటివి సజెషన్స్ అన్ని కూడా ఇచ్చారు అధ్యక్ష. అల్టిమేట్గా ఒక మంచి చర్చకు ప్రారంభించాం, మంచి సంకల్పానికి నాంది పలికాం. ఈరోజు మనకు తెలియదు కానీ చరిత్రలో ఈ అసెంబ్లీలో చిరస్థాయిగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం చర్చించిన సభ ఆంధ్రప్రదేశ్ చట్టసభ. అలాంటి ఒక మంచి చరిత్రకు శ్రీకారం చుట్టాం. మనందరం ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్దాం. సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయే సమయంలో దీన్ని గురించి మాట్లాడదాం. డిస్కషన్స్ వస్తాయి, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది వాడుకుండే ఇబ్బందులు కూడా మనకు చెప్తారు. ఆ ఇబ్బందుల్ని మనం అధిగమించకపోతే విమర్శించే పరిస్థితి ఉంటుంది. ఫైనల్గా కన్సెన్సస్ ఇస్ ది బెస్ట్ వే. కన్సెన్సస్ ద్వారా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ చేసి చరిత్రలో ఒక హిస్టరీ క్రియేట్ చేసే బాధ్యత మనం అందరం తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 4-5 ఏళ్ళలో మనకు ఒక ఐడియా వస్తుంది.
1.5 నుంచి తగ్గుతామా, అక్కడి నుంచి బ్రేక్ చేస్తామా, అక్కడి నుంచి ఫర్దర్గా ముందు తీసుకుపోగలుగుతామా, 2.1 వరకు TFR తీసుకుపోగలుగుతామా, ఎంత సమయం పడుతుందో మనకి ఎప్పటికీ అర్థమవుతుంది. మా హెల్త్ మినిస్టర్ గారిని కోరుతున్నా, రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ప్రతి నెల మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ అనే మార్పులు చేర్పులు చేసుకుని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా అందరికంటే నాకు చాలా సంతోషం అధ్యక్ష, మీరు బిగినింగ్లో మాట్లాడినప్పుడు కొంతమంది మాట్లాడడానికి ముందు సుముఖంగా లేరు. చర్చ ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కరే ముందుకు వచ్చాం. ఇది ఎప్పుడు కూడా ఒక ఇష్యూ ఇది సాధ్యమా లేకుంటే కాదేమో అని ఆలోచించి ఏది చేయలేం. ఇది కూడా అంతే. చాలా సంతోషం, ఒక హిస్టారికల్ మూమెంట్. ఆ విషయం మనకందరికీ ఈ రాష్ట్రానికి మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ మంచి సంకల్పంలో మీ అందరూ పూర్తిగా సహకరించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ సంకల్పాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని పూర్తిగా సహకరించాలని వారందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాసన సభ తరపున, శాసన సభ్యులందరి తరపున, శాసనసభ పక్ష నాయకులకి ఇంత చక్కటి చర్చ, ఇంత అర్థవంతమైన చర్చ గురించి మాట్లాడినందుకు ఇందులో పాల్గొన్న సభ్యులందరూ కూడా తప్పకుండా అదృష్టంగా భావిస్తారని చెప్పి